డిఎస్సిపై రచ్చతో శాసనమండలి అలా ముగిస్తే విపక్షం లేకుండానే రెండో రోజు కూడా కూల్గా సాగింది శాసనసభ. డిఎస్సిపై మండలిలో వైసీపీ రాద్ధాంతం, బయట జరుగుతున్న వ్యవహారంపై కూటమి నేతలు కౌంటర్లు ఇస్తూనే పలు ప్రజా సమస్యలు లేవనెత్తారు. వెరీ ఇంపార్టెంట్ రోడ్డు సమస్యలపై ప్రధానంగా చర్చించారు. రవాణా శాఖ లోటుపాట్లపైన మాట్లాడారు. అదే ఫ్లోలో వైజాగ్ కాలుష్యం, రైతుల సమస్యలపైన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆన్సర్స్ నడిచాయి. విద్యను మేమెప్పుడూ నిర్లక్ష్యం చేయలేదంటూ మొదటి రోజుకు కొనసాగింపుగా మొదలైన శాసనసభ కాసేపటికే ప్రజా సమస్యల వైపు మళ్లింది. డిఎస్సిపై కావాలనే వైసీపీ రాజకీయం చేస్తోందని, వాళ్ల పొంతనలేని ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ పోతే సమావేశాలు ఎన్ని రోజులు పెట్టినా సరిపోవంటూ చాలా త్వరగా డిఎస్సిపై చర్చను ముగించారు. డిఎస్సిపై ఇంకేమైనా అనుమానాలుంటే నిన్నటి లోకేష్ ప్రెజెంటేషన్ చూసుకోవాలంటూ వైసీపీకి కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యేలు. రోడ్డు ప్రమాదాలు, రవాణా శాఖ తీసుకుంటున్న చర్యలపై సభలో ఆసక్తికర చర్చ నడిచింది. స్లీపర్ బస్సు ప్రమాదాలను అసెంబ్లీలో ప్రస్తావించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రతిరోజు జరుగుతున్న ప్రమాదాలు కలిచివేస్తున్నాయన్నారాయన. బస్సుల ఫిట్నెస్సే కాదు, డ్రైవర్ల ఫిట్నెస్ లను తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ యొక్క స్లీపర్ బస్సులు ప్రమాదాలు ఎంత ఘోరంగా తయారయ్యాయంటే, గంట ముందో 2 గంటల ముందో కుటుంబ సభ్యులు ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసి మేము వచ్చేస్తున్నాం అని చెప్తే ఆ గంట 2 గంటల్లో వాళ్ళు రాకుండా వాళ్ళు చనిపోయారని చెప్పని వార్తలు వచ్చే పరిస్థితి. అధ్యక్ష, ఇందుకు ప్రధాన కారణం ఈ స్లీపర్ బస్సుల్లో ఏమాత్రం ప్రమాణాలు పాటించడంలా. 2 డ్రైవర్లు ఉండాలా, కానీ ఒక్క డ్రైవరే ఉంటున్నారు. సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమీ కూడా తీసుకోవటంలా, ఎక్కడా కూడా పాటించడంలా. అన్నిటికీ మించి మద్యం తాగి కొంతమంది ఆ వాహనాలు నడుపుతూ ఉన్నారు. ఆ మద్యం తాగారా లేదా అన్న టెస్టులు నిర్వహించడంలా. అదేవిధంగా ఎమర్జెన్సీ ద్వారాలు ఉండాలా. ఆఖరికి ఈ ప్రైవేట్ బస్సుల, స్లీపర్ బస్సుల యాజమాన్యాలు కక్కుర్తికి లోబడి ఆ యొక్క ఎమర్జెన్సీ గేట్లను కూడా క్లోజ్ చేసి స్లీపర్లు ఏర్పాటు చేసి అన్ని రకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. రోడ్డు మీద నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై యాక్సిడెంట్ కేసులు కాకుండా పీడీ యాక్టులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు కోటంరెడ్డి. పెనాల్టీలపైన గట్టిగానే ప్రశ్నించారు. రవాణా శాఖ అధికారులు, కింది స్థాయి అధికారులు ఈ స్లీపర్ బస్సు యాజమాన్యాల మీద ఎంత ప్రేమ ఎందుకు? ఒక ఆటో పట్టుకుంటే 10,000 వేస్తున్నారు, స్కూటర్ పట్టుకుంటే 10,000 వేస్తున్నారు. అలాంటిది స్లీపర్ బస్సు యాజమాన్యాలు 100 కోట్ల 1000 కోట్ల ఆస్తిపరులు ఆ యొక్క ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటే వారికి 9,570 రూపాయలు, 22,727 కేసుల్లో 21 కోట్ల 75 లక్షలు అంటే సగటున 9,570 రూపాయలు. మరి ఏంది అధ్యక్ష ఇది? కాబట్టి మంత్రి గారు, మీరు యువకులు, మీ కింది స్థాయి అధికారులు పూర్తిగా గాడి తప్పేస్తున్నారు. వారిని కంట్రోల్లో పెట్టండి. బలంగా వారికి పెనాల్టీలు వేయండి, కఠినమైన చర్యలు తీసుకోండి. 2 డ్రైవర్లు పెట్టాల్సిందే, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిందే, ఎమర్జెన్సీ డోర్స్ ఉండాల్సిందే, సేఫ్టీ మెజర్మెంట్ పాటించాల్సిందే. విశాలమైన హైవేలు, స్పీడ్ లిమిట్ లేకపోవడం, దానికి తోడు మానవ తప్పిదం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. స్పీడ్ విషయంలో తగిన చర్యలు తీసుకోకపోతే మున్ముందు పరిస్థితులు కంట్రోల్ తప్పుతాయన్నారు. మరణ మృదంగం ఏ రోజు చూసినా ఒక పేపర్ అంతా కూడా ఒక పేజీ మరణాలతోటే, ప్రమాదాలతోటే వస్తూ ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో ప్రమాదాలు జరుగుతుందో ఒకసారి గమనం తీసుకున్నప్పుడు కారణాలు ఏమిటి కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటిని పాటించడంలో ఫెయిల్యూర్ అవుతున్నాం. అధికారులు కూడా ఏదో మొక్కుబడిగా అవుతున్నాయి. ఇవాళ రిఫ్లెక్టర్స్, అసలు హై బీమ్స్ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం హై బీమ్స్ సార్. హై బీమ్స్ అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే అధునాతనమైన లైటింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత కార్లకు కావచ్చు, లారీలకు కావచ్చు, బస్సులకు కావచ్చు హై బీమ్ వేస్తూ ఉన్నారు. రోడ్లు ఎప్పుడైతే అభివృద్ధి చేశామో వేగం పెరిగింది, వేగంతో కూడా ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇవాళ కంట్రోల్ చేసే దగ్గర వైఫల్యం చెబుతున్నాం. స్పీడ్ లిమిట్ ఎక్కడ పాటించడం వల్ల హైదరాబాద్లో రూల్స్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్. చాలా ఫార్మ్గా ఉంది, మీరు కూడా గమనించుంటారు హైదరాబాద్లో. ఆ విధంగా మనం కూడా చేసిన అవుతుంది. స్ట్రిక్ట్ గా పాటించకపోతే రోజు ఇంతమంది మరణించడం బాధాకరం సార్. కోటంరెడ్డి, బుచ్చయ్య చౌదరి మాటలకు సమాధానమిచ్చారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. గత 6 నెలల నుంచి చాలా సీరియస్ గా ముందుకెళ్తున్నామన్నారు. నిబంధనలను మరింత కఠినతరం చేసినట్టు తెలిపారు. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 దుర్ఘటనలు జరిగాయి అధ్యక్ష. ముఖ్యంగా కర్నూలు అలాగే మార్కాపురం ఇన్సిడెంట్ ద్వారా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. దానిలో భాగంగానే కేవలం ఫిట్నెస్ వల్లే కాకుండా హ్యూమన్ ఎర్రర్ వల్ల కూడా ఈ యాక్సిడెంట్ ప్రమాదాల వల్ల ఎక్కువ ప్రాణాలు కోల్పోతున్నారు అధ్యక్ష. దీని మీద స్ట్రిక్ట్గా రూల్ తీసుకొని రావడం జరిగింది. అలాగే 2 డ్రైవర్లు అయితే గత 6 నెలలుగా చేయడం జరుగుతుంది. ఎక్కడ చెకింగ్ చేసినా కూడా
ప్రతి ఇద్దరు డ్రైవర్ లేని బస్సు అక్కడికక్కడే సీజ్ చేయడం ఉంది అధ్యక్ష. దాని డీటెయిల్స్ కావాలంటే నేను మన గౌరవ సభ్యులకి ఇస్తాను అధ్యక్ష. అలాగే ఈ పటిష్టమైన చర్యల్లో భాగంగానే ఫిట్నెస్ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు అధ్యక్ష. ఒక 8 hours జర్నీ మధ్యలోనే 2 దగ్గర తప్పకుండా చెకింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా దీనికి పటిష్టమైన చర్యలు తీసుకునేదాన్ని. విశాఖ కాలుష్యం పైన అసెంబ్లీలో నగర ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో 205కి చేరిన ఏక్యూఐపై ఎమ్మెల్యేల సభలో చర్చించారు. ఢిల్లీని మించి ఎయిర్ క్వాలిటీ వైజాగ్ లో ఉందన్నారు. హైదరాబాద్ లో 116, ఢిల్లీలో 195 ఉండగా విశాఖలో 205కి చేరడం టెన్షన్ పెడుతోందన్నారు. వెరీ హై, ఎక్సెసివ్, ఎక్స్ట్రీమ్ అని కేటగరైజేషన్ పెట్టి ఒక హైదరాబాదు 116 పాయింట్లు, అలాగే న్యూఢిల్లీ ఇప్పుడు దాకా మనకు పొల్యూషన్ అంటే న్యూఢిల్లీ చెప్పుకుంటాం, అదొకటి 195. అయితే సర్ప్రైజింగ్గా విశాఖపట్నం 205. అంటే ఎంత అలార్మింగ్ సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి. వైజాగ్ ఉన్న ఇమేజ్, గ్లామరు, లేకపోతే ఇంకోటి పక్కన ఇది ఉంటే దీంట్లో ఇటువంటివి విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష. ఏంటండి వైజాగ్ ఎంత గ్రో అవుతుంది, బ్రహ్మాండంగా వస్తుంది అని చెప్తా ఉన్నారు. బట్ వాట్ అబౌట్ పొల్యూషన్? ఒకసారి మీరు ఆ 1 టౌన్ ఏరియాలో వెళ్ళండి, వైట్ షర్ట్ వేసుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మీ షర్ట్ కానీ కలర్ మారకపోతే మీరు ఆలోచించండి. అంతేకాదు మాకు భయం వేస్తుంది. ఇది ఏదో ఏ రోజు ఏమవుతుందో తెలియని పరిస్థితిగా ఉంది. దీని మీద ఎందుకు మీరు గవర్నమెంట్ పాజిటివ్ గవర్నమెంట్ ఉంది కదా, మరి దీని మీద ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి చాలా అలార్మింగ్గా మాట్లాడుతున్నారు. ఇటు ఎమ్మెల్యే వంశీ సైతం విశాఖ పొల్యూషన్ పై మాట్లాడారు. ఇప్పటికైనా ప్రభుత్వం పొల్యూషన్ పై ఫోకస్ పెట్టకపోతే మున్ముందు పరిస్థితులు దారుణంగా ఉంటాయన్నారు. ఎయిర్ నాణ్యతని పరీక్షించే కేంద్రాలు ఒకటి మాత్రమే ఉంది అధ్యక్ష, పీసీబీ అండర్లో విశాఖపట్నంలో. అవి ఇంకొక 2-3 ఉంటే బాగుంటుంది అధ్యక్ష అన్ని ప్రాంతాల్లో. ఈ రోడ్స్ మీద డస్ట్ పడుతుంది అధ్యక్ష. ఈ డస్ట్ పడినప్పుడు వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తూ ఉన్నారు. వాటర్ స్ప్రింక్లింగ్ చేయడం వల్ల ఆ బురద అదంతా కూడా మళ్ళీ ఆ టైర్స్కి పట్టుకొని సిటీలోకి వచ్చేస్తుంది అధ్యక్ష. ఈ వాటర్ స్ప్రింక్లింగ్ కాకుండా కొత్తగా ఎయిర్తో క్లీన్ చేసే యంత్రాలు వచ్చాయి అధ్యక్ష. ఒక 8 ఎన్నో పెట్టారు అధ్యక్ష. అవి కొంచెం సంఖ్య పెరిగితే పూర్తిగా దాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఎమ్మెల్యేల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ తరపున సమాధానం చెప్పారు మంత్రి నాదెండ్ల. తగిన చర్యలు తీసుకుంటామంటూ ఆ వివరాలు సభకు తెలిపారు. Visakhapatnam Port Authority to take stringent measures to mitigate air pollution and improve the air quality in the port area, Adhyaksha. VPA also monitors the pollution control with almost 5 additional personnel dedicated specifically for this air pollution control measures, Adhyaksha. Accordingly, the VPA has proposed to install 100 additional water sprinklers, 13 dry fog cannons, 8 truck tire washing facilities and 1 mechanical road sweeping machine and 2 pressurized water tankers, Adhyaksha. మొత్తంగా అధికార పక్షంలో విపక్షంలా ప్రశ్నించిన పలువురు నేతలకు సమాధానాలిస్తూ సాగింది శాసనసభ. అంతేకాదు పలు ప్రజా సమస్యలపైన ఆసక్తికర చర్చ నడిచింది.